పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ బిజినెస్ మ్యాన్ బలరాం రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బలరాం రెడ్డి గారు. నమస్తే విష్ణు గారు. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్ వాజ్ ప్లెజర్ టాకింగ్ టు యూ లాస్ట్ టైం. ఈసారి కూడా మళ్ళీ మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. వెల్కమ్ బ్యాక్ సార్. 6 months తర్వాత మళ్ళా నా ఆహ్వానం మేరకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన వెంటనే సెకండ్ టైం కూడా దుబాయ్ నుంచి ఇవాళ మళ్ళీ హైదరాబాద్ మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్. అయితే బలరాం రెడ్డి గారు, రీసెంట్గా ఎవరైనా కొత్తగా వ్యాపారాలు పెట్టే వాళ్ళతో మాట్లాడినా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాపారాలు ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడినా కూడా చాలామంది మధ్య ఏం చెప్తున్నారంటే, కొత్తగా మేము దుబాయ్లో మా స్టార్టప్ ప్రారంభించబోతున్నాం, లేదంటే అంటే ఇప్పుడున్న మా వ్యాపారాలని దుబాయ్లో మళ్ళీ కొత్తగా అక్కడ ఎక్స్పాండ్ చేయబోతున్నాం అంటూ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇండియాలో వ్యాపారాలు చేస్తున్నారో చేయబోతున్నారో వీళ్ళందరూ కూడా మేము కొత్తగా దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నాము, దుబాయ్లో మా బిజినెస్ ఎక్స్పాండ్ చేయబోతున్నాం అంటూ కూడా రీసెంట్గా చాలామంది ఇదే మాట చెప్తున్నారు. ఎందుకంటారు ఈ మధ్య పెద్ద మొత్తంలో అందరు ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళి వాళ్ళ వ్యాపారాలను విస్తరిస్తున్నారు? అసలు కారణాలు ఏంటి అసలు? సో మీరు అనేది కరెక్ట్ అండి. చాలామంది ఇక్కడున్న బిజినెస్ వాళ్ళు కానీ, కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ వాళ్ళు కానీ, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ చాలామంది దుబాయ్ వైపు చూస్తున్నారు. అండ్ మనకి చాలా ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి మన తెలుగు వాళ్ళ నుంచి, స్పెషల్గా 2 స్టేట్స్ నుంచి చాలా వస్తున్నాయి. సో మనకి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, దుబాయ్ అనేది జాగ్రఫిక్ వైజ్ చూస్తే కనుక చాలా మంచి కన్వీనియంట్ ఉన్న ఏరియా. ఎవరికైనా కానీ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉండాలి, లేదంటే క్లయింట్ రీచ్ ఎక్కువ పెరగాలి, కొంచెం మన ఓన్లీ విత్ ఇన్ ఇండియా కాకుండా వేరే బయట కూడా ఎక్స్పాండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి దుబాయ్ అనేది చాలా మంచి ప్లేస్. ఎందుకనంటే అది మనకి ఏషియా కాంటినెంట్ని వేరే కాంటినెంట్కి ఒక కనెక్టింగ్ పాయింట్ లాగా ట్రీట్ చేస్తారు చాలామంది. లాజిస్టిక్స్ వైజ్ కానీ, కార్పొరేట్ ప్రెజెన్స్ గురించి కానీ, ఇంకా వేరే ఫెసిలిటీస్ వైజ్ కూడా చూస్తే చాలా మంచి ప్లేస్ అది. అదే రకంగా ట్యాక్స్ వైజ్ చూస్తే కూడా ట్యాక్స్ పరంగా మనకి చాలా తక్కువ రేట్ ఆఫ్ కార్పొరేట్ ట్యాక్స్ ఉంది. ఇంతకుముందు అయితే కార్పొరేట్ ట్యాక్స్ కూడా లేదు, కానీ ఇప్పుడు అట్లీస్ట్ ట్యాక్స్ వచ్చింది. అది 9% ఆఫ్ ప్రాఫిట్స్. అది మనం చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ట్యాక్స్ రేట్స్ అక్రాస్ ది గ్లోబ్. సో మీరు ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు ట్యాక్స్ పే చేయట్లేదు అన్న కాన్సెప్ట్ ఏం లేదు. ట్యాక్స్ పే చేస్తున్నారు, బట్ అది చాలా తక్కువ రేట్లో పే చేస్తున్నారు. ఎప్పటికైనా మీరు ట్యాక్స్ పేడ్ అమౌంట్ మీ దగ్గర ఉంది అని అంటే ఇట్ ఈస్ అ క్లీన్ మనీ, వైట్ మనీ విచ్ యూ కెన్ యూస్ ఫర్ ఎనీ పర్పస్. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ లాగా తీసుకోవచ్చు మనం. సో అదే రకంగా మనకి ఫెసిలిటీస్ చూస్తే కనుక కార్పొరేట్స్కి చాలా వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది చాలా బాగుంది. మనం ఏదైనా కంపెనీని ఇంకాపరేట్ చేయాలనుకుంటే కనుక విత్ ఇన్ a week's టైం, ఇన్ఫ్యాక్ట్ ఇంకా అర్జెంట్ ఉందంటే కనుక 2 to 3 daysలో మనం కంపెనీ ఇంకాపరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో అందులో కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి ట్రావెల్ చేసి ఉంటే కనుక యూ కెన్ ఓపెన్ ద కంపెనీ బీయింగ్ హియర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండి మీరు దుబాయ్లో కంపెనీ ఓపెన్ చేసుకోవచ్చు. అది 2 to 3 daysలో ఓపెన్ చేసుకోవచ్చు. కొన్ని యాక్టివిటీస్ని బట్టి కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ చాలా వరకు ఏంటంటే 2 to 3 daysలో ఓపెన్ చేసుకోవచ్చు. అదే రకంగా కొన్ని ఫ్రీ జోన్స్లో కనుక చూస్తే మనకి ట్యాక్స్ రేట్ అనేది 0% కూడా ఉంది, మీరు చేసే యాక్టివిటీని బట్టి, మీరు చేసే బిజినెస్ని బట్టి. సో మీకు ట్యాక్సింగ్ కంట్రీ అయినప్పటికీ కూడా మీ ప్రాఫిట్ మీద, మీ బిజినెస్ రిలేటెడ్ ప్రాఫిట్ మీద 0% ట్యాక్స్ కూడా ఉండొచ్చు మీరు చేసే పనిని బట్టి. సో అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ ఆఫ్ రిసోర్స్, అవైలబిలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మనకి అక్కడ ఏంటంటే వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో మీ క్లయింట్ బేస్ కానీ, ఎంప్లాయీ బేస్ కానీ, మీరు ఓన్లీ ఇండియన్స్ అని కాకుండా వేరే వేరే కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళని కూడా అవైలబుల్ ఉంటారు. వాళ్ళ ద్వారా మనకి వేరే కంట్రీస్కి రీచ్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. సో మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది చాలా బెటర్గా అవుతుంది. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ వైజ్ కానీ, క్రిప్టో కరెన్సీ వైజ్ కానీ అక్కడ దుబాయ్ గవర్నమెంట్ ఆర్ యూఏఈ గవర్నమెంట్ దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్. సో అది లీగల్ యాక్టివిటీ లాగా కన్సిడర్ చేసి మీరు మీ క్రిప్టో కరెన్సీ బిజినెస్ కానీ, మిగతా రిలేటెడ్ బిజినెసెస్ కానీ అక్కడ చేసుకోవడానికి లీగల్గా పాసిబిలిటీ ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లుకింగ్ అట్ దుబాయ్ టు స్టార్ట్ దేర్ బిజినెసెస్. సో ఇది రకంగా మనకు చాలా వరకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ట్యాక్స్ పరంగా చూస్తే కానీ, సో అన్ని రకాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ అన్ని రకాలుగా చూస్తే మనకు చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో అందుకని బిజినెస్ ఈజ్ రైట్ ప్లేస్ టు హ్యావ్ యువర్ బిజినెస్, టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్, టు రీచ్ అవుట్ టు ది గ్లోబల్ కస్టమర్ బేస్. అంటే మామూలుగా
దుబాయ్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆలోచన ఎలా ఉంటుందంటే అంటే దుబాయ్ అనేది ఒక ముస్లిం కంట్రీ, అక్కడ వ్యాపారం అంటే ఇండియా నుంచి మనం వెళ్ళి అక్కడ ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా కష్టమైన పని, అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయంటూ కూడా ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి ఆలోచన ధోరణితో ఉంటాం కాబట్టి అంటే వ్యాపారం స్టార్ట్ చేయడానికి అంటే ఇందాక మీరు చెప్పారు చాలా తక్కువ టైంలో చేయొచ్చు, చాలా తక్కువ టైంలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు కాబట్టి అంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది అక్కడ? అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఇంతకుముందు ఒకప్పుడు అదొక ముస్లిం కంట్రీ లాగా ఉండి అక్కడ ఉన్న రూల్స్ కానీ చట్టాలు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మనం వెళ్ళి అక్కడ ఉండొచ్చా, అసలు ఇంతకుముందు ఎట్లా ఉండేది అక్కడ అంటే మనం ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయొచ్చా లేదా అన్న డౌట్లు ఉండేటివి. కానీ లాస్ట్ 15 to 20 years చూస్తే కనుక దుబాయ్ అనేది చాలా మారిపోయింది. దుబాయ్ అండ్ యూఏఈ మొత్తం కంట్రీ మొత్తం చాలా మారిపోయింది. సో ఇప్పుడు అది చాలా అంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కంట్రీ అయిపోయింది, బిజినెస్ ఫ్రెండ్లీ కంట్రీ అయిపోయింది. బయట ఎక్స్పర్ట్స్ ఎవరైతే వస్తున్నారో ఫ్యామిలీస్కి సోషల్ లైఫ్ కూడా చాలా వరకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో మనకు దుబాయ్లో ఉన్నట్టుగా ఇండియాలో ఉన్నట్టుగానే ఉంటుంది అన్ని రకాలుగా, సోషల్ లైఫ్ కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ ఏదైనప్పుడు కూడా మనకి ఇండియాలో ఏ రకమైన ఫ్లెక్సిబిలిటీ ఉందో అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. మళ్ళీ కంపెనీ ఇంకాపరేట్ చేయడం కానీ బిజినెస్ సెటప్ చేయడం కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇందాక చెప్పినట్టుగా చాలా ఈజీ. మనకు విత్ ఇన్ 2 to 3 daysలో కంపెనీ ఇన్కాపరేట్ చేసుకోవచ్చు, అంత ఈజీగా చేసుకోవచ్చు. దానికి అవసరమయ్యే రిక్వైర్మెంట్స్ కూడా చాలా లిమిటెడ్. మీ యొక్క పాస్పోర్ట్ కాపీ ఉంటే అయిపోతుంది అంతే. మీ పాస్పోర్ట్ కాపీ ఒకటి ఉంటే దాన్ని బట్టి మనం కంపెనీ ఇన్కాపరేట్ చేయడానికి అయిపోతుంది. వేరే ఫార్మ్స్ ఫిల్అప్ చేయడం కానీ ఇట్లాంటి ఇంకా కంప్లైన్సెస్ కానీ అవన్నీ ఏం లేవు. జనరల్గా మనకు సింపుల్గా ఉండే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 2 to 3 days. కొన్ని కంపెనీస్ కొన్ని యాక్టివిటీస్ ఒకవేళ వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి వేర్ హౌసింగ్ కానీ లేదా ఒక షాప్, షోరూమ్, రెస్టారెంట్ అట్లాంటివి పెట్టాలనుకుంటే కనుక అప్పుడు ఆ ఫెసిలిటీస్ని మనం క్రియేట్ చేసుకొని వాటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకొని మనం లైసెన్స్ తీసుకోవాలి. మిగతా ట్రేడింగ్ కానీ సర్వీసెస్ కానీ 2 days 3 days మ్యాక్సిమం ఓపెన్ చేసుకొని కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అంత ఈజీగా అంత ఫ్లెక్సిబుల్గా మనం చేసుకోవచ్చు. అక్కడ దుబాయ్ గవర్నమెంట్ ఎట్లా ఆపరేట్ చేస్తుంది అంటే కనుక ఇట్ ఆపరేట్స్ లైక్ ఎ ప్రైవేట్ బిజినెస్. ఒక ప్రైవేట్ ఎంటిటీ ఆ ప్రైవేట్ బిజినెస్ కనుక ఒక కంట్రీని రన్ చేస్తే ఏ రకమైన ఫ్లెక్సిబిలిటీ, ఏ రకమైన అట్రాక్టివ్ ఫీచర్స్ ఇన్కాపరేట్ చేయాలి బిజినెసెస్కి అన్నది అన్ని వాళ్ళు కన్సిడర్ చేసి చేస్తారన్నమాట. అంటే మనకి ఇంకా మధ్యలో ఎట్లాంటి హార్డ్షిప్స్ కానీ హర్డిల్స్ కానీ ఉండవు కంపెనీ ఇన్కాపరేషన్లో. సో ద మూమెంట్ యూ థింక్ విత్ ఇన్ 2 to 3 days యూ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అ బిజినెస్. సో అంత సింపుల్గా, అంత ఈజీగా, అంత ఫాస్ట్గా అయిపోతుంది అలాగా. సో అయితే ఈ మధ్య కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడాను, అంటే యూఎస్లోనో యూకేలోనో కెనడాలో సెటిల్ అయిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఈ మధ్య ఏం చెప్తున్నారంటే మేము త్వరలో యూఎస్ నుంచి దుబాయ్కి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాము, లేదంటే కెనడా నుంచి దుబాయ్కి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాం అంటూ కూడా చాలామంది యుఎస్, యూకే, కెనడా నుంచి దుబాయ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అంటే ఏంటి దుబాయ్లో ఉన్న అంటే అన్ని కంఫర్ట్స్ ఏమో ఉన్నాయి అసలు దుబాయ్లో, అంటే యూకే యుఎస్ని వదిలి దుబాయ్కి రావడానికి? సో మెయిన్గా మనకి చూస్తే ఇందాక చెప్పినట్టుగా ఫ్యామిలీస్కి చాలా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ అండి. ఓన్లీ బిజినెస్ పీపుల్ అనే కాకుండా చాలామంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్, HNIs, రీసెంట్గానే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ క్రితం ఒక పెద్ద స్టడీ చేశారు. దాంట్లో ఏంటంటే ఇండియా నుంచే అరౌండ్ 2 to 3,000 HNIs దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు మూవ్ టు దుబాయ్. సో ఇండియానే కాకుండా వేరియస్ కంట్రీస్ నుంచి, చైనా కానీ, యూఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ, అక్కడి నుంచి కూడా చాలామంది వచ్చి దుబాయ్లో సెటిల్ అవ్వాలి, దుబాయ్లో ఉండాలి, లేదా దుబాయ్లో బిజినెస్ ఇన్కాపరేట్ చేసుకోవాలి, లేదా ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇట్లాంటి కాన్సెప్ట్స్తో చాలామంది వస్తున్నారు. సో ఇందాక చెప్పినట్టుగా సేఫెస్ట్ కంట్రీ, ఫెసిలిటీస్ వైజ్ చూస్తే కనుక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూస్తే కనుక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈవెన్ నేను లాస్ట్ టైం ఒకసారి యూఎస్ విజిట్ చేసినప్పుడు దుబాయ్తో పోలిస్తే కనుక యూఎస్లో కూడా దుబాయ్లో ఉన్నంత ఫెసిలిటీస్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ అడ్వాన్స్మెంట్ అనేది లేదు. యుఎస్ఏ డెవలప్డ్ కంట్రీ, పెద్ద కంట్రీ ఆఫ్ కోర్స్, బట్ మీకు కంపేర్ చేస్తే కనుక దుబాయ్లో ఉన్నంత అడ్వాన్స్మెంట్ అక్కడ లేదు. సో అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ పబ్లిక్ కి రిలేటెడ్ ఫెసిలిటీస్ కానీ చాలా ఉన్నాయి. సేఫెస్ట్ కంట్రీ ఇందాక చెప్పినట్టుగా. ట్యాక్స్ వైజ్ చూస్తే కనుక మీరు ఎంప్లాయీస్ వైజ్ కంపేర్ చేస్తే కనుక ఎంప్లాయీస్కి అక్కడ శాలరీ మీద వచ్చే శాలరీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ ఏమి ఉండదు. సో కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ. శాలరీ అనే కాదు, నీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటి మీద వచ్చే ఇన్కమ్ కూడా దేర్ ఇస్ నో ట్యాక్స్.
అదే రకంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా. సో పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న రియల్ ఎస్టేట్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ ఏం లేదు. సో మీకు వచ్చే ఇన్కమ్ అంతా మీ కంప్లీట్గా మీ ఓన్ అమౌంట్ అనమాట. ఇఫ్ యూఆర్ ఎర్నింగ్ లైక్ 4 lakhs 5 lakhs పర్ మంత్ అదే సాలరీ, ఆ ఎంటైర్ 4 lakhs ఆ 5 lakhs అమౌంట్ ఆఫ్ సాలరీ మీకు మంత్ ఎండ్లో మీ అకౌంట్లో పడిపోతుంది. డిడక్షన్స్ ఏముండవు, ట్యాక్సెస్ ఏముండదు, వేరే ఏముండదు. మీకు ఎంత సాలరీ వస్తుందో అంతా మీకు క్యాష్లో వస్తుంది, అంటే మీకు బ్యాంక్ అకౌంట్ పడుతుంది. సో అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. మనకి ఇండియన్స్ చూస్తే కనుక ఇది వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ప్లేస్. అంటే మనకి 3 hours లో యూ కెన్ జస్ట్ రీచ్ దుబాయ్ ఫ్రమ్ ఇండియా, వైస్ వర్సా. నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అవైలబుల్ కూడా చాలా ఉన్నాయి. సో ఎనీ డే ఎనీ టైమ్ యూ థింక్ ఆఫ్ ట్రావెలింగ్ యూ కెన్ ట్రావెల్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. వీసా రావడం కూడా చాలా సింపుల్. 2 years వీసా మనకు జనరల్గా వస్తుంది. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ దట్. మనకు మిగతా కెనడా కానీ యుఎస్ కానీ యూకే కానీ చూసుకుంటాక వీసా రావడం అనేది చాలా ఒక పెద్ద పనితో కూడుకున్న చాలా పెద్ద ప్రాసెస్. దాంతో పోలిస్తే దుబాయ్లో మనకి వీసా రావడం అనేది చాలా ఈజీ. మీకు యాజ్ అన్ ఎంప్లాయీ కానీ లేదా మీ ఫ్యామిలీస్ కానీ చాలా ఈజీగా వస్తుంది వీసా రావడం అనేది. అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ట్యాక్సెస్ లేవు, సేఫెస్ట్ కంట్రీ, మంచి ఫెసిలిటీస్ ఉన్న కంట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసినా కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా సింపుల్. ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు ఇండియాకి. సో ఇట్లాంటి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవింగ్ టు దుబాయ్ అండ్ సెటిల్ డౌన్ దేర్. అది ఎంప్లాయ్మెంట్ వైజ్ చూస్తే కనుక. అదేవిధంగా బిజినెస్ వైజ్ చూస్తే కనుక ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చాలా వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఉంది. మీరు కాస్ట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ లైసెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ, లిమిటెడ్ చెప్పచ్చు. ఒకసారి కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినట్టు మీరు day 1 నుంచి యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్. ఇంకా వేరే వేటి గురించి కూడా మీరు వెయిట్ చేసే అవసరం లేదు. అదే రకంగా మీకు అంటే మన కస్టమర్ బేస్ కానీ మిగతా కంట్రీస్కి అప్రోచ్ అవ్వడం కానీ అంటే కస్టమర్స్ని రీచ్ అవ్వడం కానీ చాలా ఈజీ అవుతుంది అన్నమాట. సో ఆ గ్లోబల్ రీచ్ అనేది మీకు దొరికిపోతుంది. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఫర్ బిజినెస్ పీపుల్. సో ఎంప్లాయీస్, హెచ్ఎన్ఐస్, బిజినెస్ పీపుల్ అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని బెనిఫిట్స్ ఉంటున్నాయి కాబట్టి వస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు బయట దేశాల నుంచి కూడా చాలా మంది ఇప్పుడు దుబాయ్కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ ఫుడ్ ఎలా ఉంటుంది, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అసలు, అంటే ఒక్కసారి బయటకు వెళ్తే అసలు బయట లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది దుబాయ్లో? ఇన్ జనరల్ లైఫ్ స్టైల్ అనేది చాలా లగ్జరియస్ లైఫ్ స్టైల్ అండి. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్గా మనకి అన్ని రకాలుగా ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫుడ్, సోషల్ యాక్టివిటీస్, సోషల్ లైఫ్ ఇవన్నీ కూడా మనకి ఇండియాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. చాలామంది జనాలు అక్కడ దే స్పీక్ హిందీ. సో ఆ రకంగా కూడా మనకి ఎక్కడో మనకు బయట దేశంలో ఉన్నట్టుగా అనిపించదు. బట్ మిగతా అన్ని చూస్తే కనుక డెఫినెట్గా అది అడ్వాన్స్డ్ కంట్రీ లాగానే ఉంటుంది. సో ఆ ఫెసిలిటీస్ వైజ్ కానీ అన్నీ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ అవైలబిలిటీ, నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ చూస్తే కనుక మీరు కరామా, బర్దుబాయ్, అవధ్ మేతా అండ్ మన్కూల్ ఏరియా చూస్తే కనుక ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్స్. ఫ్రెండ్స్ జోకింగ్ ఏం చెప్తారంటే మీరు ఎవ్రీ డే ఒక్కొక్క రెస్టారెంట్లో తిన్నా కానీ 365 daysలో ఉన్న రెస్టారెంట్స్ అన్ని కవర్ చేయలేము. సో అన్ని నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్, అన్ని వెరైటీ, అంటే ఈ స్టేట్ వైడ్ మనకి రెస్టారెంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఫుడ్ అవైలబిలిటీ ఆఫ్ వెజిటబుల్స్ కానీ మిగతా ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని మనకి ఇండియాలో దొరికే ప్రతి ఐటమ్ అక్కడ దొరుకుతుంది. ఆల్మోస్ట్ నువ్వు ఇండియాలో ఉన్నట్టుగా ఉంటాం, బట్ యు ఆర్ లివింగ్ ఇన్ ఫారిన్ కంట్రీ. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. యూ కెన్ హ్యాపీలీ లివ్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే కూడా మనకు సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ చాలా వరకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్కూల్స్ ఆర్ బేస్డ్ ఆన్ సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ. సో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్నవన్నిటికీ అక్కడ ప్రెజెన్స్ ఉంది. అదే రకంగా మీరు వేరే ఫారిన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, యూకే ఎడ్యుకేషన్ కానీ యూఎస్ ఎడ్యుకేషన్ కానీ ఆ కరికులం కానీ కావాలనుకుంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో యూ కెన్ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్సెస్ టు ఆల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కరికులమ్స్. సో అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉంటాయి. సో యూ కెన్ లివ్ విత్ యువర్ ఫ్యామిలీ హ్యాపీలీ విత్ ఆల్ ద ఫెసిలిటీస్, ఆల్ ద లగ్జరీస్. థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇఫ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ కానీ ఇంకా వేరే ఏమైనా ఉన్నప్పటికీ కూడా యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ అంటే డైరెక్ట్లీ. Any help you want in establishing company there or to run your company on regular basis for various compliances, accounting gaani, audit gaani, taxes gaani, mita ఏ compliances unna gaani, we can provide you all those services at one place. You can comfortably reach out to us and we'll explain you all the requirements and we'll make you comfort being at your home. So that's how we can do. Thank you Andy. Thank you very much. Thank you so much బలరాం రెడ్డి గారు. ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెద్ద మొత్తంలో అందరూ దుబాయ్కి వెళ్ళి సెటిల్ అవుతున్నారు. అదేవిధంగా దుబాయ్లో వ్యాపారాలని ఎక్స్టెన్షన్ చేయాలి అంటే అక్కడ మరి గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి పాలసీస్ ఉంటాయనే దాని గురించి చాలా చక్కగా
మీ అనాలిసిస్ తెలుగులోనే మన ఆడియన్స్కి అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.